మరొక శ్లోకంలోకి వెళుతున్నాం కనుక మరొక కాన్సెప్ట్లోకి వెళుతున్నట్టు. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సకధ సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ. సువ్రత సుముఖ, మంచి వ్రతం కలవాడు. ఇందాక యజ్ఞానికి కంటిన్యూటీ ఇది. యజ్ఞములు, కర్మలు, వ్రతములు, తపస్సు ఇవన్నీ వేద శబ్దాలండి. వ్రతములు వేదముల్లో చాలా చెప్పబడ్డాయి. మనకు తెలిసిన వ్రతాలు ఏదో వినాయక వ్రతం, సరస్వతీ వ్రతం, ఇది పౌరాణికంగా చెప్పిన కొన్ని వ్రతములు. నోములు కూడా మనం వింటూ ఉంటాం. కానీ వేదం ఎన్నో వ్రతాలు చెప్పింది. అగ్నే వ్రతపతే అని యజుర్వేదంలో ఒక మంత్రం ఉంది. ఓ వ్రతపతే అయిన అగ్ని నీకు నమస్కారం అండి. అంటే భగవంతుడు వ్రతములకు పతి. వ్రతము అంటే ఒకానొక సంకల్పంతో చేసే క్రియకి వ్రతం అని పేరు. అలాంటి వ్రతములు శుభంకరమై ఉండే వ్రతములన్నీ ఆయన స్వరూపం అనే సువ్రత. అలా వ్రతాచరణ ఎవరు చేస్తారో వారి పట్ల సుముఖ, ఆ వ్రతం చేసేవారికి అనుకూలంగా ఉండేటటువంటి వాడు సుముఖుడు. సుముఖంగా ఉండడం అంటే అనుకూలంగా ఉండడు. విముఖంగా ఉండడం అంటే పెడబుద్ధి, పెడమొహం పెట్టే ఎడమొహం పెడమొహం అంటే అది విముఖత్వం. ఇప్పుడు ఆయన సుముఖుడు, అందరికీ సుముఖుడే. అయితే అంత తేలిగ్గా తెలియబడతాడు. సూక్ష్మ, అత్యంత సూక్ష్మమైన వాడు. అత్యంత సూక్ష్మం అంటే నీకు ఇంద్రియాలకు దొరికేది స్థూలం, ఇంద్రియాలతో తెలుసుకోలేనిది సూక్ష్మం. ఇది అర్థమైతే చాలు. సూక్ష్మం అంటే ఎంత ఉంటాడండి అని అడిగారు ఒకరు. సూక్ష్మం అంటే ఎంత ఉంటాడని, నలుసు ఎంత ఉంటాడా? నలుసు అంటే నీకు ఐడియా ఉంది కదా, అయితే అది ఆయన కాడు. తెలుసుకో. ఇక్కడ పార్టికలు కాదు, పదార్థము కాదు ఆయన ఇక్కడ. కనుక ఇంద్రియాలకు దొరకడంతా సూక్ష్మే. అంటే భగవంతుడు అంటేనే సూక్ష్మం. అశబ్దమస్పర్శం. ఆయన శబ్దంలా వినబడ్డు, స్పర్శలా దొరకడు, దృశ్యంలా కనబడ్డు. ఇంకేముంది? అదే పరమాత్మ. అటువంటి సూక్ష్మస్వరూపుడు కనుక సూక్ష్మ, సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష. మంచి సౌండ్ ఉంది ఆయనకి. మీరే అన్నారు వినబడ్డని, మళ్ళీ మంచి సౌండ్ అంటారు ఏంటండి అంటే మంచి సౌండ్ లేకపోతే ఆయన తెలియబడ్డం. ప్రతిరోజు 6:30 నుంచి సుమారు 8:20 వరకు సౌండ్ చేస్తూనే ఉన్నాం. ఈ సౌండ్ ఎవరిది? ఆయన గురించి చెప్తున్న సౌండే. కనుక సౌండ్ ఏదంటే వేదం సౌండ్. ఈ సౌండ్ మీరు నేను చేసిన సౌండ్ కాదు, ఆయనే శబ్ద రూపంలో వచ్చారు కనుక సుఘోష. సుఘోష అంటే ఓంకార రూపుడైన వాడు, వేదస్వరూపుడైన వాడు అని అర్థం. అయితే ఈ శబ్దం వింటే మాకేమొస్తుందండి? ఆ నారాయణుడిని కొట్టిస్తాడు. సుఖదహ, సుఖాన్ని ఇచ్చేవాడు ఆయన. సుఘోష సుఖద. సుఖాన్ని ఇవ్వాలంటే వాడికి భావం ఉండాలి మన పట్ల. ఏమిటి? నువ్వేదైనా ఇస్తే ఆయన సుఖం ఇస్తాడు కాదు, అలా కాదు. స్నేహితుడు మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సుఖాన్ని ఇస్తాడు. భగవంతుడిని మించిన స్నేహితుడు లేడు, తెలుసుకోండి. ఆయనే అందరికీ స్నేహితుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు గమనించుకుంటాడు. ఇప్పుడు ఇంతవరకు మాట విన్నారు కదా, మరొక అందరంలోకి పెడదాం. దీనిలో సువ్రత, మంచి వ్రతము కలవాడు. మంచి వ్రతం ఎవడికున్నదయ్యా అంటే మా రాముడికి. ఆ వ్రతం ఏమిటి? సాధారణ వ్రతం దీక్ష పట్టినటువంటి వాళ్ళు నియమాలు బాగా పాటిస్తారు. అలాగే విభీషణుడికి అభయం ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇవ్వకు శత్రు సోదరుడు అన్నారు. హనుమంతుడు ఇస్తే ఏం పర్వాలేదు కానీ నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఆయన, నేను ముందే ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని అడిగాను మీరేమంటారా అని. నేను చెప్తున్నాను చూడండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఏమన్నాడు అక్కడ? ఇది నా వ్రతము అన్నాడు. ఇలాంటి వ్రతం ఎవడైనా పట్టగలండి? ఏం వ్రతం అది? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే. ఒక్కసారి నన్ను శరణు వేడి నీవాడను అంటే చాలు. ఎంత అందమైన మాట అండి. ఈ 2 మంత్రాలు చాలు. త్వమేవ శరణం తవాస్మి అనగలమా మనం? త్వమేవ శరణం అంటే ప్రపన్నత, తవాస్మి నువ్వే శరణ్యము, నీవాడను. మన అందరి వాళ్ళం కానీ భగవంతుడి వాళ్ళం అవునా అండి? మళ్ళీ మీరెవరండి అని అడిగితే ఏం చెప్తాం? ఫలానా వారికి పిల్లలమండి, ఫలానా ఉద్యోగం చేస్తున్నాండి, ఫలానా వారికి భార్యని, ఫలానా భర్తని, అందరి వాళ్ళని అని చెప్తాం. కానీ నేను భగవంతుని వాడిని అంటామండి. అలా అనగలిగితే నువ్వు ధన్యుడివే. భగవంతుని వాడిని అంటే మా ఒక్క రామదాసు గారు అన్నారు, రాముని వారము మాకేమి విచారము. కనుక నేను భగవంతుని వాడిని అనుకుంటే నేను ఫలానా వాడివాడిని, వాడు నావాడు అని ఇంకా రాగద్వేషాలు ఉంటాయా? అది గొప్ప వ్రతం అండి. భగవంతుడు వాడని అనుకుంటే చాలు ఇక్కడ. అందుకే నన్ను శరణు వేడి నా వాడనంటే చాలు, వాడికి నేను సర్వభూతముల నుండి అభయమిస్తాను అన్నాడు. అభయం సర్వభూతేభ్య. ఈ మాట చాలా చమత్కారం అండి. మరి సంస్కృత భాష తెలిస్తే సర్వభూతేభ్య అంటే అన్ని భూతములకు అభయమిస్తాను, సర్వభూతేభ్య అంటే అన్ని భూతముల నుండి అభయమిస్తాను.
అదే అర్థం. అదే సంస్కృత భాష ఉన్న మధ్య. ఈ మాట ఎవడనగలడు? రాముడు ఎంత మానవుల్లోనో ఇక్కడ బయటపడిపోయాడు. అందరిని అన్ని భూతముల నుంచి అభయమిస్తాను అని మామూలు మానవుడు అనగలడండి? అన్ని భూతములకు ఎవడ అధిపుతో వాడే అనగలడు. అందుకే రాముడు భగవంతుని దొరికిపోయిన ఘట్టం ఇక్కడ. సర్వభూతేభ్య అభయం దదామి. నిజమా? ఏతద్ వ్రతం మమ, ఇది నా వ్రతం అన్నాడు. అది గొప్ప విషయం. ఇది సువ్రత. గొప్ప మాట. ఇలాంటి వ్రతం ఎవడైనా పడతాడా? మనం ఒకరింటికి వెళ్ళాం, తినమన్నారు, తాగమన్నారు. నేను తాగరండి, తినంటే పర్వాలేదు తీసుకోండి, అది తీసుకోండి అంటారు. ఒకటే అంటాం, ఇవాళ ఉపవాసం అండి అని. ఇంకా బలవంత పెట్టరు. వ్రతం అని చెప్పాక ఆర్గ్యుమెంట్ లేదండి. కనుక నేను అభయం ఇస్తాను అన్నాడు, ఇది నా వ్రతం అన్నాడు. ఇప్పుడు సరే సార్ అని నమస్కారం చేశారు అందరూ. కనుక భగవంతుడి వ్రతం ఎంత బాగుందో. అదే సువ్రత, మంచి వ్రతము కలవాడు. ఈ వ్రతము ద్వారా ఒకటి తెలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. విభీషణుడికి కూడా న్యూస్ వెళ్ళిపోయింది, ఈయన మాకు సుముఖుడే అని. అందుకు సువ్రత సుముఖ. ఇదేదో ఎక్కడో ఇంట్లోనో ఎక్కడో చెప్పలేదు. పైగా ఎవ్వరూ కూడా అభయం ఇవ్వద్దు అంటే ఆయన మాత్రం అభయం ఇచ్చారంటే ఇతరులు గ్రహించలేని సూక్ష్మమైన విషయం అని చెప్పాడు. అందుకే సువ్రత సుముఖ సూక్ష్మ. ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని ధర్మాన్ని ఎక్కడో రహస్యముగా చాటింపు వేయలేదు, మెసేజ్ పెట్టని చెప్పలే. యుద్ధభూమిలో అందరి మధ్యన కూర్చొని చాటింపు చేసాడు, ఇది నా వ్రతమని. అది సుఘోష అన్నారు ఇక్కడ. గొప్పగా చాటింపు చేసాడా లేదా? ఈ చాటింపు చేయడంతో విభీషణుడికి హాయిగా ఆనందం కలిగింది, సుఖం కలిగింది. స్వామి దొరికాడని దిగొచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది స్వామి అభయమిస్తాడు అని. దానితో అందరికీ సుఖం ఇచ్చాడు కనుక సుఖద. ఇప్పుడు అంత బాగుందో నామములు వరుస. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద. దీన్ని బట్టి ఒకటి తెలిసింది, సుహృత్.